సమంత మరియు రాజ్ నిండమూరి వీళ్ళిద్దరికి సంబంధించి గత కొద్ది కాలంగా విపరీతమైన గాసిప్స్ రన్ అవుతున్నాయి. ఎప్పుడైతే సమంత డివోర్స్ ఆఫ్టర్ లైఫ్ తనకు సంబంధించి మోస్ట్లీ ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఆ సిరీస్కి సంబంధించిన డైరెక్టర్తో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా వార్తలు. అయితే నిన్న సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో స్టోరీ రూపంలో పెట్టడం జరిగింది. రాజ్ నిండమూరికి క్లోజ్గా ఉన్నట్లుగా. గతంలో కూడా రాజ్ నిండమూరు సమంత డాగ్తో కలిసి ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎవరి రాజ్ నిండమూరు, సో వై సమంత అట్రాక్టెడ్ టు హిమ్ అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నేను వాళ్ళ ఆవిడ నుంచే వస్తా. అవునా? సరే, నీ ఇష్టం. వాళ్ళ ఆవిడ నుంచే వద్దాం. నా గురించి మాట్లాడేవారు, నా గురించి ఆలోచించేవారు, నన్ను కలిసేవారు, నా గురించి రాసేవాళ్ళు, వీళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నా. శ్యామాలి కదా శ్యామాలి. శ్యామాలి షీఈ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్. ఎన్నో సినిమాలకి చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది. ఇతని సినిమాలన్నిటికీ కూడా తనే కాస్టింగ్ దగ్గరుండి చూస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇతని సినిమాలకి కానీ ఇతని వెబ్ సిరీస్లకు కానీ తనే కాస్టింగ్ అందజేస్తుంది. కాస్టింగ్ వీళ్ళని పెట్టుకో బాగుంటది, వీళ్ళని పెట్టుకో బాగుంటది. ఓకేనా? సో దట్ వాజ్ నథింగ్ బట్ షీ చూజ్డ్ సమంత టు రాజ్ నిండమూరు. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ తర్వాత కాస్ట్యూమ్స్ గట్రా కూడా అవి తనే చూసుకుంటది. వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, మంచి హ్యాపీ జీవితం. ఇప్పుడు ఈవిడ సెటైర్ ఏం వేసిందంటే జనాలకి, అంటే సమంత రాజ్ నిండమూరితో తిరుగుతుంది, వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంట, వీళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారంట, వీళ్ళు అదంట ఇదంట అలా అంట ఇలా అంట అని మాట్లాడుకున్నారు కదా. ఆవిడకి అన్నీ తెలుసు. సేమ్ లైక్ ఏ పూరి జగన్నాథ్ వైఫ్ లాగా. ఎగ్జాక్ట్లీ అంతే. వీళ్ళది ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎలా అయితే మన అకినేని వంశంలో అప్పుడప్పుడు ఎవరు అడవి చేసి వస్తే ఆ పిల్లకి అంటగట్టారో, అలా ఎలా అయితే నిహారికకు డివోర్స్ కాగానే ఆ యాంకర్ పిల్లోడికి అంటగట్టారో, అలా అంతకు మించి ఇంకేం లేదు. సమంత ఎప్పటి నుంచి వీళ్ళతో పనిచేసినప్పటి నుంచే తన లైఫ్లో కొన్ని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఇంట్లో చిన్న గొడవ అయినా నెక్స్ట్ డే ఈ షూటింగ్కే వచ్చేది. ఓకేనా? అక్కడ పంచుకునేది శ్యామాలితో కానీ రాజ్తో కానీ తన ఫీలింగ్స్ అన్నీ కూడా. లేదా కృష్ణతో కానీ. కృష్ణ అంటే మళ్ళీ డీకే, దాసరి కృష్ణే అబ్బాయి పేరు, కొత్తపల్లి దాసరి కృష్ణ. బంధువులా లేవన్నా? ఏం కాదు, చిత్తూరు మీ ఊరే అయితే నీకు బంధువులు అయ్యి. మాది నెల్లూరు పక్కన గూడూరు, చిత్తూరు కాదు. చిత్తూరు తిరుపతి అక్కడే వస్తుంది. సో దీస్ గై వీళ్ళకి చెప్పుకునేది తన ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మన అన్నట్లకు కూడా. బట్ వాళ్ళతో చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అవసరం లేదు. ఇంటి గుట్టు బయటికి అంటో నేను ఎందుకు ఏడుపు మొహం వేసుకున్నావు అంటే అడగవా, చెప్పవా? ఏం లేదు, ఇంట్లో చిన్న ప్రాబ్లం, ఏమైంది, ఏమైనా సీరియస్సా అడగవా? ఏడుపు మొహం వేసుకుంటే అసలు ఏడ్చేవలే ముందు షార్ట్ చేయంటావా? అనవు కదా, అది కామన్. ఇంటి గుట్టు బయటికి అని మళ్ళీ దాన్ని ఇంకో కోణంలో నుంచి చూడొద్దు. జస్ట్ చాలా సింపుల్గా ఏంటికి ఏమైంది, ఇవాళ నేను రాలేనండి, నేను సరిగ్గా చేయలేదు, ఐ విల్ గో ఫాస్ట్. ఏమ్మా ఎందుకు అంత ప్రాబ్లం చెప్పు, బీ కూల్, కామ్గా ఉండు, హ్యాపీగా ఉండు. అలా తనకి మోరల్ మెంటల్ సపోర్ట్ ఇచ్చినటువంటి టీం ఇది. ఓకేనా? టీమ్, నాట్ కంప్లీట్ టీమ్. నెక్స్ట్ అందులోనూ రాజ్ ఇంకొంచెం దగ్గరగా, అంటే లైక్ ఆగడ్ల బ్రహ్మానంద లాగా, నాట్ లైక్ దట్. చెప్పాలంటే శ్యామాలి భర్త, శ్యామాలి ఎంత క్లోజో రాజ్ కూడా అంతే. హీఈస్ వెరీ గుడ్ కేర్ టేకర్ చెప్పాలి అంటే. ఆయన జెండర్ మేల్ అయ్యేసరికి మీరు అంటగడుతున్నారు, కానీ ఇఫ్ హీఈస్ ఎ ఫీమేల్ మనం ఏం మాట్లాడుకోవడానికి ఉండదు. అంతకుముందు మేకప్ ఆర్టిస్ట్ కాస్ట్యూమర్తోనూ అంటగట్టాడు, అట్లా చేయకూడదు. అండ్ నెక్స్ట్ అంటే ఎప్పుడైనా సరే హీరోయిన్స్ బేసికలీ వాళ్ళ చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ దగ్గరున్న హెయిర్ డ్రెస్సర్లకి, మేకప్ మెన్లకి, కాస్ట్యూమర్లకి, కొంచెం క్లోజ్ అయిన యూనిట్ మెంబర్స్కే తెలుస్తాయి. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే, లేకపోతే ఏ గొడవ లేదు. అలా వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఈవిడ గొడవ, దూరంగా ఉండడం, విడాకులు ప్రకటించిన ముందు సంవత్సరం వరకు ఫోటోలు క్యాన్సిల్ చేయడం, పేరెంట్ కళ్ళతో ఒకరు కత్తిరించడం, ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా వీళ్ళ మధ్యలోనే జరిగాయి. అప్పుడు వీళ్ళ షూట్లోనే తిరుగుతూ ఉంది. ఆ టైంలో ఇంకోటి చెప్పనా, ఇప్పుడు సినిమా బండికి సమంతకి రిలేషన్ చెప్పనా, ఆ డైరెక్టర్కి సినిమా బండి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా మీకు? రాజ్ నిండమూరి. వీళ్ళే దాని ప్రవీణ్ కండ్రేగుల
ప్రతిభకు మెచ్చి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు, సినిమా బండిని. అట్లా ఇప్పుడు సమంత ఫస్ట్ సినిమా తీసినట్టే మనోడే ఉన్నాడు కదా, వీడితో చేయించు, వీడి మంచి కాన్సెప్ట్ ఉంది అని చెప్పి సజెస్ట్ చేశారు. అట్లా దీస్ ఆల్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. మంచి ఔత్సాహిక కళాకారులు ఉండాలి వీళ్ళ మధ్యలో. అండ్ రాజ్ డీకే గురించి, ఈ ద్వయం గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళి చాలా ప్యాషనేట్తో ఇండియన్ సినిమా మీద ఎన్నో తవ్వి బోల్డ్ అని నేర్చుకొని అటు ఇంగ్లీష్లోను హిందీలోను రకరకాల ఫిలిమ్స్ చేశారు. అన్నీ అవార్డు ఓరియంటెడే, ప్రతి దానికి ఏదో ఒక అవార్డు, ఏదో ఒక ప్రశంస. అరే ఇంతుందేంటి అంతుందేంటి అని వచ్చిన సినిమాలు ప్రతి దాంట్లో ఒక టేస్ట్ ఉంటుంది. తెలుగులోను డీ ఫర్ దోపిడీ తీశారు కానీ ఎందుకో ఎవరికి నచ్చల, అంటే ఎక్కువ మంది చూడల. ఆ సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, నాని. విచిత్రం ఏంటంటే నాని ఫస్ట్ ప్రొడక్షన్ అదే యాక్చువల్గా. అంటే ఆ ప్రొడ్యూసర్తో వీళ్ళతో పాటు ఆయన కూడా జాయిన్ అయ్యాడు. చాలా మందికి తెలియదు. తర్వాత ఆ నుంచి ఫుల్ ప్లేజ్డ్ ప్రొడ్యూసర్. ఇట్లా వీళ్ళ జర్నీ సాగింది. అండ్ నాని అండ్ సమంత కూడా మంచి స్నేహితులు. నాని కూడా మంచి ప్రొడక్షన్ రంగంలో ఉన్నాడు. వీళ్ళంతా ఒక మంచి టీం అనమాట. అట్లా వెళ్తుంది, కొనసాగుతా చిన్న మళ్ళీ నానికి ఆవిడ లేడీ డైరెక్టర్, ఆ పేరేంటి, నందిని, నన్ను ఒకసారి తిడుతూ పోస్ట్ పెడితే నేను అప్పుడు ఆమెను తిట్టే అప్పుడు కట్ అయింది. బట్ మంచి ఉన్నప్పుడు చెప్పుకుంటే తప్పే ఉంది. ఈ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ అవుతా. మా ఇంటి బంగారం కూడా ఈమె డైరెక్ట్ చెయ్యాలనుకుంటా నాకు తెలిసి, మరి ఎందుకో అదేదో అయింది. సో ఇట్లా తీసి రెడ్డి వీళ్ళ ప్యాషన్ ఏంటంటే ఇప్పుడు మొత్తం సినిమా ఏదో చెయ్యాలి. అంతకు మించి ఆ లాడ్జ్కి వెళ్ళాలి, ఆ పార్క్కి వెళ్ళాలి, ఆ విదేశాలకు వెళ్ళాలి, మీద పడి డొర్లాలి, మూతులు రాసుకోవాలి, నథింగ్ లైక్ దట్. అలా కలిసి ఉంటే చాలు, 2 genders మనం పెట్టుకుంటాం ఈ దరిద్రాలన్నీ. ఇక్కడికి ఏం లేదు అలాంటిది. అండ్ మన రాజ్ నిడుమూరు ఎంతో, కొత్తపల్లి కృష్ణ కూడా అంతే, దాసరి కృష్ణ కూడా అంతే, వీళ్ళిద్దరు కూడా. అండ్ అలాగే వీళ్ళతో పాటు మంచి టెక్నీషియన్ శ్యామాలి కూడా. అండ్ వీళ్ళ దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రవీణ్తో పాటు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బోల్డ్ ఎంతమంది కథలు రాసే వాళ్ళు, ఔత్సాహికులు. వీళ్ళందరినీ వీళ్ళు నెక్స్ట్ సినిమా బండి అందరు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ మన సమంత సినిమా కూడా, శుభం కూడా అంతే. నెక్స్ట్ కూడా వీళ్ళు తీయబోయేవి చాలా మందిని ప్రొడ్యూస్ చేయాలి అనేది. అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ దీన్ని ఇంకోలాగా అనొద్దు, అయ్యే అక్కినేని అన్నపూర్ణతో పోటీ పడుతున్నారా, అది కూడా కాదు, మళ్ళీ వీళ్ళకి అలా ఇష్టం అంతే. ఓకే, అట్లా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం చేస్తా ఒక మంచి పేరు సంపాదించుకోవాలనే ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ కాంపౌండ్ ఒక స్కూల్. మీరు ఒక మనిషి వచ్చి నేర్చుకోవడానికి దీంట్లో బోలెడని అంశాలు ఉన్నాయి. అన్ని క్రాఫ్ట్స్కి చెందిన వాళ్ళు ఉన్నారు టీమ్గా. సో అది సంగతి. రాజ్ నిడమూరు కానీ కృష్ణ డీకే కానీ ఎప్పుడు కూడా మీరు దయచేసి వీళ్ళకి ఇంకేమీ అంటగట్టకండి. సమంత అఫ్ కోర్స్ షీ డిజర్వ్ టు హ్యావ్ ఏ పార్ట్నర్, బట్ అలానే ఈ పెళ్ళైన అమ్మాయి వాళ్ళ భర్తను తీసుకొని ఏదో చేసే రకం అయితే కాదు. బట్ ఆవిడ మీనింగ్ ఏంటి మరి ట్వీట్ ఏంటది, మీరు చెప్తున్నారు, న్యూ బిగినింగ్ శుభం. ప్రొడ్యూసర్ గా కొత్త బిగినింగ్ అనేది దాని అర్థం. వీడితో కలిసి నేను రంకు సాగిస్తానని కాదు. ఓకే, నేను అంటుంది వాళ్ళ ఆవిడ, వీళ్ళ ఆవిడ ఏం చేసింది, తిట్టింది అందరినీ, తిట్టించుకోండి హ్యాపీగా. ఒరే నా మీద జాలి చూపించిన వాళ్ళకి, నాకు ఫోన్ చేసి ఏదో ఉందంట కదక్క నిజమేనా అనే వాళ్ళకి, మా ఇంటికి వచ్చి నేను చూస్తే చాలా జాలేస్తుంది చెల్లి అనే వాళ్ళకి, ఏమోనమ్మా నాకు మొగుడు ఉన్నా ఒకటే నీకు లేకున్నా ఒకటే అనే వాళ్ళని, ఏది శుభలగ్నంలో సినిమాలో ఆ పిల్లకి సడన్ గా వస్తారే అలా ఇంటికి వచ్చేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఆమె గురించి అయ్యో పాపం ఇవిడ ఎలాగో ట్వీట్లు పెట్టేవాళ్ళు, వీళ్ళందరినీ చూసి మీ అందరికీ నా ఆశీస్సులు చావండి అనింది. దట్ ఈస్ వాట్ ద ట్వీట్.